చేసుకోబోతున్న అమ్మాయికి అదేనండి మిమ్మల్ని చేసుకునే అమ్మాయికి లేకపోతే మీ ఇంటికి కోడలుగా రాబోతున్న అమ్మాయికి ఆ పెళ్లి ఇష్టం ఉందా లేదా అనేది ఒకసారి కనుక్కోండి. అమ్మాయిలు ఇంతకు ముందులాగా లేరు. మలయాళం సినిమాలు, హాలీవుడ్, బాలీవుడ్ దగ్గర నుంచి కొరియా కూడా చూస్తున్నారు కదా. ఆ క్రైమ్ స్టోరీలన్నీ ఫాలో అయిపోతున్నారంట. రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఎక్కడో పాపం మర్చెంట్ నేవీలో చేస్తాడు, కూతురు బర్త్డేకి వస్తే ఆడికి మత్తు మంది ఇచ్చి చంపేసి చచ్చిన శవాన్ని బెడ్ బాక్స్లో దాసేసి ఆ బెడ్ మీదే ఒక పూటంతా అదే రాత్రంతా పడుకొని తర్వాత సిమెంట్ తీసుకొచ్చి ఈ శవాన్ని 15 ముక్కలు చేసేసి ఆ సిమెంట్లో కలిపేసి మాయం చేసేద్దాం అనుకున్నారు చూడండి. అదే ఊళ్ళో అదే మేరట్లో ఇంకో స్టోరీ బయటపడిందండి. ప్రగతి అనే అమ్మాయి దిలీప్ అని ఒకడిని పెళ్లి చేసుకుంది, చేసుకోవాల బలవంతంగా చేశారు. అప్పటికే అదే ఊళ్ళో మనోజ్ అని చెప్పి ఇంకో కుర్రోడితో ఎఫ్ఐఆర్ ఉంది. అంటే బాగా ప్రేమించుకున్నారు కానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తర్వాత పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, బయటికి వెళ్ళే ప్రసక్తే ఉండదు, వాడిని కలిసే ప్రసక్తే ఉండదు. ఇంకా ఏం చేయలేక వాడితో కలిసి ప్లాన్ చేసిందండి. రామ్జీ అని చెప్పి కాంట్రాక్ట్ కిల్లర్లు కూడా ఉంటారండి అక్కడ, వాడిని తీసుకుంది. అంటే 2 లక్షలు అడిగాడు, 2 లక్షలు కూడా ఈఎంఐయే ఇచ్చిందంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఎక్కడి నుంచి తెచ్చింది అంటే పెళ్ళికి ఇస్తారు కదా బహుమతులు, రకరకాల బహుమతులు, అన్నీ కూడా అమ్మేస్తే 2 లక్షలు వస్తే ఆ 2 లక్షలు వాడికి ఇస్తే వాడేం చేశాడు, వీడిని ఏదో నమ్మకంగా ఈ దిలీప్ అనేవాడిని పొలాల్లోకి తీసుకెళ్ళి అక్కడ తుపాకులు కూడా బాగానే దొరుకుతాయండి, అక్కడికక్కడే కాల్చి చంపేశారు. తర్వాత ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలినాయండి. మనం చెప్పుకునేవన్నీ ఒరిజినల్ స్టోరీలే కానీ ఇదేదో క్రైమ్ని ప్రమోట్ చేయడానికి కాదు. ఇలా జరుగుతోంది, సొసైటీ ఇలా ఉంది. ఆడపిల్లలు అమ్మల్లాగా లేరు, వాళ్ళకి కావాల్సిన దానికోసం తెగించేస్తున్నారు. కాబట్టి కాస్త వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇవ్వమని చెప్పడం నా ఉద్దేశం. అంటే వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు తర్వాత సంగతి తర్వాత, వాళ్ళు ఏం బాధపడతారు, వాళ్ళు నష్టపోతారా లాభపడతారా అని. కానీ అప్పటికప్పుడైతే డెసిషన్స్ తీసేసుకుంటున్నారు. అది మెచ్యూర్డ్గా ఉండకపోయినా సరే తర్వాత నష్టపోతుంది ఎవరో చూశారు కదా. సో ఆడపిల్లల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి. అలాగని వీళ్ళనేమి వెనకేసుకు రావట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదండి. క్రైమ్ ఈజ్ క్రైమ్. కాకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆలోచనలన్నీ అంటే మీకు తెలియదు ఏముంది కదా, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియా దగ్గర నుంచి, ఓటీటీల దగ్గర నుంచి చుట్టూ జరుగుతున్న సంఘటనలే ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి, క్షణికావేశంలో ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటివి కాస్త ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందండి. ఎలా అంటారా, లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి, ముందే తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళ జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం, లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండటం ఉత్తమం అని చెప్పడం నా ఉద్దేశం. సొసైటీలో ఏదైనా జరుగుతోంది అంటే ఎక్కడో కదా అని అనుకుంటాం మనం జనరల్గా, అది రేపటి రోజు మన దాకా వచ్చేస్తుంది అని మాత్రం ఊహించమండి. సో కాస్త బాధ్యత కలిగిన వాళ్ళగా మనం ఏం చేయాలంటే ముందస్తుగా జాగ్రత్త పడాలి. ఆ పరిస్థితిలోకి ఎవరైతే వెళ్ళే అవకాశం ఉందో వాళ్ళకి షేర్ చేయాలి. మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.